గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి చాలా అవసరం. అటే రండి, మనం ఈ డ్రామా యొక్క 15th ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ ఈ క్యాంగ్ వాళ్ళమ్మ డో టీచర్ ఇంకా చైర్మన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు తను కానీ వీడియో తీసుకొని వచ్చి కంగ్జే వాళ్ళ దగ్గర ఇచ్చి ఉంటుంది. ఆ వీడియో ఎవిడెన్స్తో కానీ కంగ్జే వాళ్ళందరూ కానీ కోర్టుకు అయితే వచ్చి ఉంటారు. జడ్జయ్య కానీ వాళ్ళ కోసం వాదించడం కోసం ఒక లాయర్ని అయితే అలర్ట్ చేస్తుంటాడు. ఆ లాయరే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మనం ముందు కానీ చైర్మన్నే పట్టుకోవాలి, వాడైతే వాళ్ళ చంచాలనే పంపించుండాడు అనేసి కానీ అక్కడికి అయితే మొత్తం విలన్ గ్యాంగ్ గానీ వస్తూ ఉంటుందన్నమాట. అంటే కోర్టు లోపలే చూపిస్తారు. కంగ్జే వాళ్ళ లాయర్ కానీ కంగ్జే వాళ్ళ హస్బెండ్ యొక్క డైరీని అయితే పెట్టుకుని చదివి చూపిస్తూ ఉంటాడు. అసలు మీరే అంట కదా త్వరగా కన్స్ట్రక్షన్ పని అంతా కానీ జరగాలనేసి తననైతే మీరు ప్రెషర్ చేశారు, దానివల్ల ఇదంతా జరిగిందా అనేసి కానీ డో టీచర్ని అయితే అడుగుతూ ఉంటాడు. డైరీని అంతా సాక్ష్యంగా తీసుకోదు కోర్టు అనేసి కానీ జడ్జి అయితే చెప్పేస్తాడు. దాంతో లాయర్ గానీ అడుగుతాడు డాంగ్తో, మీరు చైర్మన్ తోనే కదా ఉంటారు, చైర్మన్ కి అసలు తెలియదా ఈ బిల్డింగ్ ఎప్పుడైనా కానీ కొలాప్స్ అయిపోవచ్చు అనేసి కానీ అడుగుతాడు. అయ్యో నేను నిజం మొత్తం చెప్పేస్తాను సార్, ఒకవేళ తనకి తెలుసుంటే తన కొడుకుని ఎందుకు ఆ స్కూల్కి పంపించి చదివిస్తాడు, తనకైతే అసలు ఏం తెలీదు. అది కాకుండా కంగ్జే వాళ్ళ హస్బెండే లంచం తీసుకునేసి చీప్ మెటీరియల్ అంతా కానీ యూజ్ చేసి ఈ బిల్డింగ్ ని కట్టాడు అనేసి కానీ డాంగ్ చెప్తాడు. దాంతో కంగ్జే కానీ తనైతే ప్రాణం పోయేంత వరకు తన కూతుర్ని ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరినీ కాపాడాలనేసి చివరి వరకు పోరాడి అక్కడే చనిపోయినాడు, తన మీద ఎందుకు నింద మోపుతా అన్నావు అనేసి కంగ్జే అడుగుతుంది. దాంతో డాంగ్ గానీ చెప్తాడు, అరానా తన సొంత కూతురు కాదంట సార్ అనేసి కానీ కంగ్జే వాళ్ళ హస్బెండ్ అయితే లంచం తీసుకునేసి ఈ బిల్డింగ్ ని కట్టాడన్న దానికి ప్రూఫ్ మా దగ్గర ఉంది అనేసి తన అకౌంట్ బుక్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది, దాన్ని కానీ ఎత్తి చూపిస్తా అంటాడు డో వాళ్ళ లాయర్ గానీ. దాంతో కంగ్జే వాళ్ళ లాయర్ గానీ అడుగుతాడు, అటంటే మీ ముగ్గురికి దీంతో ఏ సంబంధం లేదా అనేసి. అయ్యో నాకు తెలియదు అనేసి డాంగ్ చెప్తాడు. నాకైతే అసలు తెలియదు అనేసి డో గానీ చెప్తాడు. సరే అనేసి ఈ లాయర్ గానీ ఒక రికార్డ్ అయితే వేస్తాడు. అదే హాస్పిటల్లో జరుగుంటుంది కదా ఆ సంఘటనే డో గానీ చూస్తాడు. ఈ పని ఎవరు చేసింది అన్నట్టుగానే మొత్తం ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరికి కానీ వినపడతా ఉంటుంది. వీళ్ళు కనుక అనౌన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న పిల్లల్ని కాపాడుండొచ్చు అనేసి. దాంతో అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కానీ లేసుకునేసి, ఒక్కసారి కనుక మీరు అనౌన్స్ చేస్తుంటే మా పిల్లలందరూ ప్రాణాలు కానీ పోయిండేది కాదు అనేసి అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కానీ అడుగుతూ ఉంటారు. దాంతో డో వాళ్ళ లాయర్ గానీ చెప్తాడు, ఇదంతా ఇల్లీగల్, మేము దీన్ని ఒప్పుకోము అనేసి జడ్జి గానీ చెప్పేస్తాడనమాట. ఇది ఇల్లీగల్, దీన్ని అంతా సాక్ష్యంగా తీసుకోమనేసి. దాంతో కంగ్జే వాళ్ళ లాయర్ గానీ డోతో అడుగుతా ఉన్నాడు, ఇంతకుముందు మీరే కదా చెప్పారు నాకు ఆ బిల్డింగ్ అసలు ఏ సంబంధం లేదు, నాకేమీ తెలియదు అనేసి, మరి రికార్డులో ఏమి ఈ విధంగా ఉంది అనేసి కానీ అడుగుతాడు లాయర్. దాంతో డో గానీ చెప్తా ఉన్నాడు, చిన్న లీకేజే అయి ఉంటుంది, 2 రోజులు లీవ్ పెట్టేసి కానీ స్కూల్లో పిల్లలందరికీ మనం దాన్ని ఫిక్స్ చేసేద్దాం అనేసి మేము ప్లాన్ చేసి ఉన్నాము అనేసి కానీ చెప్తా అంటాడు. మీరు చైర్మన్ కనుక ముందే అనౌన్స్ చేస్తుంటే ఆ పిల్లలు అక్కడ చనిపోయి ఉండేవారే కాదు అనేసి కానీ లాయర్ అయితే అరెస్తా అంటాడు. దాంతో జడ్జి కానీ చెప్తా అంటాడు, సైలెంట్గా ఉండు అనేసి కానీ. అదేవిధంగా బయటకు వచ్చేసిన తర్వాత కంగ్జే వాళ్ళు కానీ అడుగుతా ఉంటారు, ఈ కేసులో మనం గెలుస్తామా అనేసి. కాకపోతే ఈ ఎవిడెన్స్తో మనం గెలవలేము, ఇంకా కానీ దానికి ఎవిడెన్స్ కావాలనేసి లాయర్ చెప్తాడు. దానికి మంచోడు కానీ మనం ముందు ఎవిడెన్స్ సేకరించాలని చెప్తా అంటాడు. అటే నెక్స్ట్ సీన్లో అయితే డో టీచర్ కానీ చైర్మన్తో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కానీ కలుసుకునేసి వేరే ఎవరి మీదైనా ఈ ప్రాబ్లం మొత్తాన్ని కానీ తోసేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే బయట అయితే పిఏ చెప్తా ఉంది, మన ఇద్దరిలో ఎవరో ఒకరినే ఇప్పుడు వాళ్ళు ఇరికించబోతారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి కానీ డాంగ్తో చెప్తుంది. దానికి డాంగ్ అనే చెప్తాడు, నేనే నిన్ను ఆల్రెడీ తగిలించాను కదా అనేసి, అది వేరే ఇది వేరే, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేసి కానీ పిఏ అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు డోతో కొంచెం జాగ్రత్తగా ఉండనేసి డాంగ్ అని చెప్తాడు పిఏతో. అంటే నెక్స్ట్ సీన్లో అయితే పిఏని కానీ డో టీచర్ అయితే ఒక పెద్ద రెస్టారెంట్కి పిలుచుకొని వచ్చి నీకు ఎంత కావాలన్నా తిను అనేసి కానీ చెప్తా అంటాడు. పిఏ కానీ చెప్తుంది, ఈసారి నన్నే తగిలించబోతారా అనేసి కానీ. దానికి డో టీచర్ కానీ చెప్తాడు, నేను చెప్పాను కదా నువ్వు నమ్మవచ్చు అనేసి కానీ అంటాడు. దానికి పిఏ కానీ చెప్తుంది, నా లైఫ్లో నేను ఎవరిని కానీ నమ్మను, ఎందుకంటే మా నాన్నని నమ్మాను, తన వల్ల మాకు ప్రాబ్లమే వచ్చింది, ఆ తర్వాత మనం లవ్ చేసే వాడిని నమ్మితే వాడైనా మనల్ని బాగా చూసుకుంటాడు అనుకున్నాను, కాకపోతే నా లైఫ్లో అది కానీ జరగలేదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. నువ్వు దేనికి ఫీల్ కాకు, ఈసారి డాంగ్ని తగిలిద్దాం అనేసి మేమైతే ప్లాన్ చేస్తున్నాం, కాబట్టి నువ్వు నన్ను ధారాళంగా నమ్మొచ్చు అనేసి వీడైతే మంచివాడిలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే కంగ్జే వాళ్ళనే చూపిస్తారు. కంగ్జే కానీ డాంగ్ వాళ్ళ తమ్ముడిని చంపిందనేసి ఇంతకుముందు కోర్టుకి వెళ్ళి ఉంటుంది కదా, ఆ న్యూస్ని అయితే చైర్మన్ వాళ్ళు ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తుంటారు. దాన్ని అన్నింటినీ కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అయితే చదివేసి ఏంది ఈ విధంగా జరుగుతూ ఉంది అంటా అంటారు. అప్పుడు ఈ
ఈక్యాంగ్ వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది, వాళ్ళైతే టాపిక్ డైవర్ట్ చేస్తా అన్నారు, మనమే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనేసి. అందులో కంగ్జేకి మంచి కమెంట్లు కానీ వచ్చి ఉంటుంది. అటే మంచోడు కానీ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు వచ్చి మీరు ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తా అన్నారనేసి వీడు కానీ ధర్నా చేస్తూ ఉంటాడనమాట. దీన్నంతా చూసేసి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే చైర్మన్కి కానీ కాల్ చేసి చెప్తా అన్నాడు, వాడిని కొంచెం కంట్రోల్ చేయండి అనేసి. దాంతో చైర్మన్ కానీ సర్లే నువ్వు పెట్టు నేను చూసుకుంటాను అనేసి కానీ వీడు ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. అటే బోగ్ కానీ తన్నే చూస్తూ ఉంటాడనమాట. చైర్మన్ అయితే ప్రెస్ వాళ్ళని కానీ పిలిచి తన దగ్గరికి అయితే వెళ్తా ఉంటాడు. అయ్యో దేవుడా నా వల్ల అస్సలు అవ్వట్లేదు అన్నట్టుగానే వస్తూ ఉంటాడు. డాక్టర్ కానీ ప్రెస్ వాళ్ళతో చెప్తా ఉంటారు, చైర్మన్కి అయితే హార్ట్ అటాక్ ఇంకా మెంటల్ షాక్ మొత్తం వచ్చిండది, వాడు ఎప్పుడు పోతాడని తెలియదు, మీరు ఏమి క్వశ్చన్స్ అడగబాకండి అనేసి. దాంతో చైర్మన్ కానీ అయ్యో లేదు నేను మాట్లాడతాను అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. అసలు మీకు ఏం ప్రాబ్లం, నాకెంత హెల్త్ ఇష్యూ ఉందో తెలుసా, నేను ఎందుకు మిమ్మల్ని పిలిచానో తెలుసా అనేసి. కానీ మీరు కొంచెం ముందు అనౌన్స్ చేస్తుంటే పిల్లలందరూ కానీ బ్రతికే వాళ్ళు కదా అనేసి ఈక్యాంగ్ వాళ్ళమ్మ కానీ రిపోర్టరే తను కానీ అడుగుతూ ఉంటుంది చైర్మన్ని. ఏమమ్మా నాకు తెలిస్తే నేను అనౌన్స్ చేసుండునా, నా కొడుకు కానీ అదే స్కూల్లోనే కదా చదువుతా ఉంటాడు, ఎవరైనా తన కొడుకు చావని అనేసి వదిలేస్తారా ఏంటి, నేను అంత చెడ్డవాడిని కాదమ్మా అనేసి కానీ వీడైతే యాక్టింగ్లే ఇస్తూ ఉంటాడు. అప్పుడు అనుకునే విధంగా సంగతే కానీ అక్కడికి వచ్చేస్తాడనమాట. ప్రెస్ వాళ్ళందరూ కానీ షాకింగ్లో ఉంటారు. చైర్మన్ కానీ వీడిని ఆపలేకపోతున్నానే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాడో వీడు అనేసి కానీ వీడైతే పిఏకి సైగ చేస్తాడు. నా వల్ల కావట్లేదురా బాబు అన్నట్టుగా. నాన్న నేనైతే స్కూల్కి వెళ్తా ఉన్నాను అనేసి వచ్చి సంగతే కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. దాంతో చైర్మన్ కానీ ప్రెస్ వాళ్ళందరి ముందు తల పట్టుకుని కూర్చుంటాడు, ఇంకా నేనేం మాట్లాడను అన్నట్టుగా. అంటే స్కూల్లోనే చూపిస్తారు, చనిపోయిన పిల్లలందరికి కానీ ప్రేయర్ మీట్ అయితే పెట్టుంటారు. అక్కడికి సంగతే కానీ వచ్చి కూర్చునేసి అరానా పక్కన తను కానీ క్యాండిల్ వెలిగించుకుంటాడు. అరానా కానీ అడుగుతుంది, దీనివల్ల మీ నాన్న నీతో ఏమైనా గొడవలు అయిపోతాడు అనేసి. సంగతే అయితే ఏమీ మాట్లాడకుండా చైర్మన్ అయితే నిజం చెప్పాలి అనేసి ఒక బోర్డుని కానీ ఎత్తి చేతిలో పెట్టుకుంటాడనమాట. దీన్నన్నిటినీ కానీ కంగ్జే వాళ్ళు బోగ్ దగ్గర కూర్చునేసి హాస్పిటల్లో వాళ్ళు టీవీలో కానీ చూస్తూ ఉంటారు. అప్పుడు అయితే అక్కడికి గాంగ్జూ కానీ వస్తుంది పోలీస్ స్టేషన్ నుంచి. తను కానీ ఇప్పుడే వచ్చినట్టుంది. వచ్చి తనైతే బోక్ని చూసేసి బిడ్డ ఎంత బాగా తిరుగుతా అన్నాడు, వీడు చూడు ఇప్పుడు ఎలా అయిపోయాడు అనేసి కానీ తనైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది బోక్ని చూసేసి. అటే పిఏ కానీ డాంగ్తో వెళ్ళి చెప్తా ఉంది, ఈసారి నిన్నే అంట తగిలించబోయేది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు అన్నట్టుగానే. అసలు ఎవరు తగిలించబోతారనేది దీనికైతే ఇంకా తెలియట్లేదు. దాంతో డాంగ్ అని చెప్తాడు, ఓసి నీ పిచ్చి పిల్ల, నన్ను కాదే నిన్నే తగిలించేది, అక్కడ ఆల్రెడీ నీకు వెళ్ళి బ్యాంక్ అకౌంట్ని చూడు అనేసి కానీ వీడైతే చెప్తాడు. దాంతో నువ్వేం మాట్లాడుతున్నావు, నాకైతే డో అయితే ప్రామిస్ చేశాడు, నన్ను కాదు అంటుంది, నువ్వు వెళ్ళి చూడు అంటాడు. దాంతో ఇది కానీ షాకింగ్తో వెళ్ళి బ్యాంక్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసి చూస్తుంది. అందులో అయితే తనకి అకౌంట్లో కానీ 1 బిలియన్ వాన్ పడి ఉంటుంది డబ్బులు కానీ. దాన్ని చూసేసి తనైతే షాక్ అయిపోయి అక్కడే ఏడేస్తూ ఉంటుంది, నన్ను ఎలాగైనా కాపాడు, నేను ఈ విధంగా అంతా చావకూడదు, లేదంటే నేను వాళ్ళ గురించి అందరితోనూ చెప్పేస్తాననేసి పిఏ కానీ చెప్తుంది. లేకపోతే వాళ్ళే నిన్ను చంపేస్తారు, 2 సంవత్సరాలే కదా వెళ్ళి జైల్లో ఉండేరా, అంత లోపల మొత్తం కానీ సర్దుకుపోతుంది, తర్వాత నీకు ఇల్లు డబ్బులు అన్నీ కానీ నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్తా ఉంటాడనమాట. దాంతో పిఏ కానీ చెప్తుంది, 17 సంవత్సరాల క్రితం నేను కంగ్జేనే చంపింది నీ తమ్ముడిని అనేసి హెల్ప్ చేశాను కదా, ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేయి అనేసి కానీ తనైతే అరుస్తూ ఉంటుంది. వాళ్ళ చేతిలో కాదు, నువ్వు ఇప్పుడు నా చేతిలోనే చావబోతావు, నోరు మూసుకొని వెళ్ళు అనేసి కానీ డాంగ్ అయితే అరుస్తూ ఉంటాడనమాట. నాకు హెల్ప్ చేయవప్ప అనేసి కానీ పిఏ అయితే అడుస్తూ ఉంటుంది. అటే కంగ్జే వాళ్ళనే చూపిస్తారు. మంచోడు కానీ చెప్తా ఉన్నాడు, ఈ ప్రాబ్లం అన్నిటినీ కానీ చేసింది చైర్మనే, వాడిని ఎలాగైనా కానీ మనం బయటికి తీసుకొని రావాలి, దానికి సంగతే వాళ్ళ అమ్మ వస్తేనే కరెక్ట్గా ఉంటుందనేసి. దానికి గాంగ్జూ కానీ చెప్తుంది, దీనికంతా సంగతే వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా అనేసి. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అరానాకైతే ఈక్యాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఈక్యాంగ్ కాల్ చేస్తూ ఉందని చెప్తుంది. అందరూ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకింగ్లో చూస్తూ ఉంటారు. కంగ్జే కానీ అడుగుతుంది, ఏంది ఈక్యాంగ్ కాల్ చేస్తూ ఉందా అనేసి. దాంతో ఈక్యాంగ్ వాళ్ళ అమ్మ కానీ ఆ ఫోన్ అయితే తీసుకునేసి అటెండ్ చేసి ఈక్యాంగ్ నువ్వు అమ్మతో మాట్లాడు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. కాకపోతే అటు పక్క నుంచి పోలీస్ స్టేషన్ నుంచే కాల్ వచ్చి ఉంటుంది, ఫోన్ని వచ్చి తీసుకోండి అనేసి. దాంతో కంగ్జే వాళ్ళు కానీ ఆ ఫోన్ని తీసుకొని రావడానికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి ఉంటారు. కంగ్జే కానీ ఆ ఫోన్ని చూసేసి ఇది బోక్ది కదా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ కానీ చెప్తాడు, యాక్చువల్గా స్కూల్ బిల్డింగ్ పడిపోయింది కదా, ఆ యాక్సిడెంట్లోనే ఈ ఫోన్ కానీ ఉన్నింది, అది ఎవరిదనేసి మాకు తెలియకుండానే లాస్ట్ డైల్కి కాల్ చేసాము అనేసి కానీ పోలీస్ అయితే మొత్తం చెప్తాడు. ఆ ఫోన్లోకి ఈక్యాంగ్ నెంబర్ ఎలా వచ్చింది అనేది చూపిస్తారు. బోగ్ కానీ దొంగచాటుగా ఉండుంటాడు డాంగ్ రూమ్లో అయితే ఆఫీస్లో, తను కానీ పెన్ డ్రైవ్ వేసి ఉంటాడు, అది అయితే అసలు
వీడియో వచ్చి ఉండదు. దాంతో అక్కడైతే ఒక సిమ్ ఉంటుంది. సిమ్ని కానీ వీడైతే మార్చి వేసి చూస్తాడనమాట. ఈ క్యాంగ్ సిమ్మే అది. దాంతోనే వీడికి కానీ ఈ క్యాంగ్ యొక్క ఫొటోస్ అంతా కానీ దొరుకుంటుంది. అదే ఇప్పుడు అరణ కానీ తన ఆ ఫోన్ అయితే చూస్తుంది. అమ్మ మేమిద్దరం కలిసి తీసుకున్న ఫొటోస్ అంతా ఉంది అటంటే ఇది ఖచ్చితంగా ఈ క్యాంగ్ యొక్క మెమరీ కార్డే, కాకపోతే బోక్ ఫోన్లోకి ఎలా వచ్చింది అనేసి కానీ వీళ్ళైతే చూస్తూ ఉంటారు. దాంతో ఈ క్యాంగ్ వాళ్ళమ్మ కానీ ఆ ఫోన్ అయితే తీసుకునేసి తన కూతురు యొక్క ఫొటోస్ని అంతా కానీ చూసేసి తనైతే ఏడుస్తూ ఉంటుంది. నా కూతురికి ఇలాంటి పరిస్థితి అయ్యింది అనేసి. అందులో అయితే ఒక వీడియో కానీ వస్తుందన్నమాట. దాన్ని అయితే అందరూ కానీ షాకింగ్తో చూస్తూ ఉంటారు. అందులో ఈ క్యాంగ్ కానీ నన్ను వదిలేయండి, దయచేసి నన్ను కాపాడండి, ఒక్కసారి నన్ను వదిలేయండి అనేసి కానీ డో అయితే తన దగ్గరికి వచ్చి ఫోన్ లాక్కునేసి తనను తోసేస్తాడు కదా. ఆ వీడియో అయితే అందరూ చూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఏడుస్తూ ఉంటారు. ఈ క్యాంగ్ వాళ్ళ అమ్మ అయితే నా కూతుర్ని అన్యాయంగా చంపేశారు అనేసి తను కానీ అక్కడే ఓమని ఏడుస్తూ ఉంటుంది. అటే డో టీచర్నే చూపిస్తారు. తను అయితే ఒకటే గ్లాసులుగా మందులు అన్ని గంటని తాగుతూ ఉంటాడు. పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే పిఏ కానీ డో దగ్గరకు వచ్చేసి అసలు నువ్వేం చేసావు, నన్ను ఈ విధంగా ఇరికించావే అనేసి కానీ అడుగుతుంది. దానికి వీడు కానీ చెప్తాడు లేదు అనేసి, నువ్వు మీ నాన్న ఇద్దరు కానీ ఒకేలాగా ఉన్నారు, మీ అమ్మని ఎలా మీ నాన్న నడి రోడ్లో వదిలేశాడు, నువ్వు అదే విధంగా చేసావు నన్ను ఈరోజు అనేసి కానీ పిఏ అయితే డో టీచర్తో చెప్తుంది. దానికి డో టీచర్ కానీ చెప్తాడు లేదు మన ఇద్దరికి పెళ్ళి కాలేదు, మా నాన్న అయితే మా అమ్మ మీద ఎప్పుడు కానీ ప్రేమగా ఉన్నింది నేను చూడలేదు, నేను మా నాన్న లాగా కాదు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను అనేసి వీడు కానీ డైలాగులు చెప్తాడు. వీడిని నిజంగానే ప్రేమించినట్టుంది. దాంతో డోతో కానీ చెప్తుంది అసలు నీకు మీ నాన్నకి ఏ వ్యత్యాసం లేదు, ఇద్దరు కానీ ఒకేలాంటి క్రూరమైన బుద్ధులు కలిగి ఉన్నారు అనేసి కానీ తను చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. డో టీచర్ కానీ దాన్ని తలుచుకునేసి గ్లాసులుగా మందులు తాగుతూ ఉంటాడు. అప్పుడు ఈ క్యాంగ్ ఫోన్ నుంచి అయితే డో టీచర్ కానీ మెసేజ్లు వస్తూ ఉంటుంది, నేనైతే స్కూల్ బిల్డింగ్ మీద ఉన్నాను, వచ్చి నన్ను కాపాడండి సార్ అనేసి కానీ వీడైతే ఆల్రెడీ తాగి ఉన్నాడు. షాకింగ్లో అక్కడ కానీ వెళ్ళేసి ఎవర్రా నాతో ఆడుకుంటా ఉండేది, బయట రండిరా, అసలు ఎవర్రా నాతో ఆడుకుంటా ఉండేది అనేసి కానీ వీడైతే అక్కడ వెళ్ళి బిల్డింగ్ మీద అరుస్తూ ఉంటాడు. అక్కడైతే ఈ క్యాంగ్ యొక్క ఇమేజ్ కానీ వీడికైతే వస్తుందన్నమాట. ఈ క్యాంగ్ నువ్వేనా అనేసి కానీ వీడైతే షాకింగ్తో అడుగుతూ ఉంటాడు. కాకపోతే ఈ వీడి యొక్క భ్రమే అది, అక్కడ ఈ క్యాంగ్ లేదు. అసలు ఈ క్యాంగ్ నువ్వేనా నన్ను ఈ విధంగా చేస్తూ ఉండేది అనేసి కానీ వీడైతే అరుస్తూ ఉంటాడు. మొత్తాన్ని కానీ గాంగ్జూ వాళ్ళు ఇంకా కంగ్జే అందరూ కానీ కలుసుకునేసి వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియోని అయితే మినిస్టర్ కానీ చూస్తూ ఉంటాడు. వీడిని పెట్టుకొని నేనైతే అసలు భరించలేకపోతున్నాను అనేసి కానీ చైర్మన్ అయితే అవును నీ కొడుకు ఇదంతా చేసింది అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. డో కానీ అక్కడికైతే వస్తాడు. నాన్న నేను తాగేసి ఉన్నాను, తాగేసిన మత్తులో ఏం చేశానో నాకే తెలియలేదు అనేసి కానీ చెప్తాడు. తాగినంత మాత్రాన్ని ఈ విధంగా అంతా చేస్తావా ఏంటి, నీ వల్ల నాకు పరువైపోతా ఉంది అనేసి కానీ అరుస్తూ ఉంటాడు. డో కానీ చైర్మన్ వైపు చూసేసి మీరే కదా ఇది చేసింది, మీ దగ్గరే ఈ క్యాంగ్ యొక్క ఫోన్ ఉంటుంది, మీరే ఈ విధంగా చేసుంటారు అనేసి కానీ అడుగుతాడు. అసలు ఏం మాట్లాడుతా అన్నావు అనేసి కానీ చైర్మన్ అయితే అడుగుతాడు. అవును మీరే కదా యూజ్ చేస్తా అన్నారు, ఆ ఫోన్ని పెట్టుకునేసి నేను బ్లాక్మెయిల్ చేశారు అనేసి కానీ డో టీచర్ అయితే చెప్తాడు. రే అసలు నిన్ను తగిలించితే నేను కానీ తగులుకుంటాను, నీకు తెలుస్తా ఉందా లేదా, నేనైతే అది అస్సలు చేయలేదు అనేసి కానీ చెప్తా అంటాడు. అటే డో టీచర్ కానీ వచ్చి పిఏని అయితే అడుగుతాడు అటంటే నువ్వేనా దీన్ని అంతా చేసింది అనేసి. దాంతో చైర్మన్ అయితే ఉండు డాంగ్ నువ్వు చెప్పు నువ్వేనా చేసావనేసి అడుగుతాడు. లేదు బాస్ నేనైతే అస్సలు చేయలేదు అనేసి కానీ డాంగ్ అయితే చెప్తాడు. దాంతో డాంగ్ కానీ నాకు ఒకరి మీద సందేహం ఉంది అనేసి కానీ చెప్తాడు. ఎవడు నీతో ఉంటాడే ఆ చిన్నపిల్లాడు వాడేనా, వాడిని ముందు వెళ్ళి కనిపెట్టి ఆ ప్రూఫ్ని కానీ తీసుకొని రా ఆ ఫోన్ అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడు. సరే బాస్ అనేసి డాంగ్ అని అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట. అంటే ఈ క్యాంగ్ లాస్ట్గా తీసిన వీడియోలో అయితే లైబ్రరీ గురించే ఉంటుంది. అటంటే లైబ్రరీలోనే ఆ సీక్రెట్ రూమ్ ఏదైనా ఉందా అనేసి కానీ వీళ్ళైతే జడ్జయ్యతో అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉండడానికి ఛాన్సెస్ ఉందనేసి జడ్జయ్య కానీ చెప్తాడు. కంగ్జే అయితే చెప్తాంది అటంటే నేను వెళ్ళి చూస్తాను ఆ సీక్రెట్ రూమ్లో ఏదైనా వాళ్ళు లంచం తీసుకున్న దానికి ఎవిడెన్స్ ఉందా అనేసి కానీ అని చెప్తుంది. దానికి ఈ క్యాంగ్ వాళ్ళ అమ్మ కానీ ఇది చాలా రిస్క్, అది కాకుండా మీకు పాస్వర్డ్ తెలియదు కదా అంటుంది. సంగతేని అడిగి చూస్తాను వాడు ఖచ్చితంగా చెప్తాడనేసి కానీ కంగ్జే అయితే చెప్తా ఉంటుంది. అక్కడికైతే పిఏ కానీ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపించలేదు. అటే డాంగ్ కానీ బోక్ దగ్గరికి అయితే వస్తా అంటాడు. మొత్తం చేసేసి అసలు ఏం తెలియని బిడ్డలాగా పడుకొని ఉన్నావా నువ్వు, చూడు నా పరిస్థితి ఎలా ఉందో నీ వల్ల అనేసి కానీ బోక్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం మాట్లాడినారనేది ఇక్కడ కానీ చూపించలేదు. అంటే పిఏ కానీ కంగ్జే వాళ్ళ దగ్గర సంగతే వాళ్ళ అమ్మ యొక్క అడ్రస్ని అయితే ఇచ్చేసి
వచ్చి ఉంటుంది చైర్మన్కి ఆపోజిట్గా, దీన్ని యూస్ చేసుకోండి అనేసి. అదేవిధంగా చైర్మన్ కానీ చూస్తూ ఉంటాడనమాట. కంగ్జే వాళ్ళిద్దరూ కానీ వెళ్ళి బోక్ ఫోన్ని తీసుకొని వచ్చి ఉంటారు కదా, దాన్ని ఆ వీడియోని అయితే చూసేసి డాంగ్తో కానీ చెప్తా ఉన్నాడు, ముందు ఈమెని పట్టుకో, తనని ముందు పట్టుకునేసి ఆ ఫోన్ని లాక్కొనరా, లేకపోతే నిన్ను చంపుతాను, తనని చంపుతాను అనేసి చైర్మన్ అయితే డాంగ్ని బెదిరిస్తూ ఉంటాడు. సరే బాస్ అనేసి కానీ డాంగ్ అయితే అక్కడ నుంచి వస్తాడనమాట కంగ్జే వాళ్ళ ఇంటికి. పాపం కంగ్జే వాళ్ళ అతను కానీ తోసేసి లోపలికి వెళ్తాడు. కంగ్జే వాళ్ళ అత కానీ ఆపుతుంది. అసలు వీడైతే తనైతే మళ్ళీ కానీ తోసేస్తాడు. ఎక్కడ నీ కోడలు లోపల ఉందా, తనకు ఉంది చూడు ఈరోజు అనేసి కానీ వీడైతే లోపల అన్ని రూమ్లలో కానీ వెతుకుతాడు. అదేవిధంగా కానీ అంటే గాంగ్జూ దగ్గరికే వస్తాడు, అక్కడ కంగ్జే లేదు అనేసి. గాంగ్జూ దగ్గర వచ్చి వాడి చెంచాన్ని కానీ మెడ పట్టుకునేసి కంగ్జే ఎక్కడ ఉందో చెప్తావా లేదా అనేసి కానీ గాంగ్జూని అయితే బెదిరిస్తూ ఉంటాడు. దాంతో గాంగ్జూ కానీ భయపడిపోయేసి వాడిని వదిలి నేను చెప్తాను, తనైతే లైబ్రరీకి వెళ్ళి ఉండదు అనేసి కానీ చెప్తుంది. సరే అనేసి వీడిని కానీ వదిలేసి అక్కడ నుంచి అయితే వీడు కానీ వెళ్తాడనమాట. గాంగ్జూ దగ్గర పనిచేసే వాడిని కానీ చైర్మన్ అయితే డబ్బిచ్చుకునేసి ఉంటాడు. డాంగ్ నిజంగానే మన కోసం పనిచేస్తా ఉంటాడా లేదా అని తెలుసుకోవడానికి వీడికి దగ్గర కానీ డబ్బిచ్చుంటాడు. వాడు కానీ చెప్తా ఉంటాడు, అవును బాస్ ఈ విధంగా అయితే డాంగ్ వచ్చాడు అనేసి కానీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే లైబ్రరీకి అని చెప్తాడు. లైబ్రరీలోనే చూపిస్తారు. కంగ్జే కానీ ఒక్కొక్క షెల్ఫ్గా వెతుకుతా ఉంది. ఆ వీడియోని పెట్టుకునేసి ఎక్కడ ఆ బటన్ ఉంటుందా సేఫ్టీ లాకర్కి అనేసి కానీ తను కానీ ఆ స్విచ్ని అయితే కనిపెట్టేస్తుంది. డాంగ్ కానీ అక్కడికైతే వచ్చి చూస్తూ ఉంటాడు. కంగ్జే కానీ ఆ లాకర్ రూమ్ని అయితే ఓపెన్ చేసేసి లోపలికి వెళ్తుంది అనమాట. అక్కడికి అయితే డాంగ్ కానీ వచ్చి కంగ్జేని పిలుస్తారు. ఇద్దరు కానీ ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపించలేదు. అక్కడికి అయితే చైర్మన్ని కానీ డాంగ్ అయితే పిలిచేస్తుంటాడు. ఎక్కడ తను అనేసి కానీ చైర్మన్ అయితే డాంగ్ని అడుగుతాడు. లేదు బాస్ లోపల లాకర్ రూమ్లోనే పెట్టి లాక్ వేసి పెట్టున్నాను అనేసి కానీ డాంగ్ అయితే చెప్తాడు. తనకి ఎలా ఆ రూమ్ యొక్క పాస్వర్డ్ తెలుసు అనేసి చైర్మన్ అడిగితే సంగతిని చెప్పినట్టున్నాడు బాస్ అనేసి కానీ డాంగ్ చెప్తాడు. నేను ఒకడిని కన్నుండానే వాడు అస్సలు నా మాట వినట్లేదు అనేసి కానీ వాడి కుంది చూడు అనేసి ఫ్రస్ట్రేషన్లో ఈ చైర్మన్ కానీ లోపలికి వెళ్తాడు. సీక్రెట్ రూమ్లో కంగ్జే ఉందన్నవే, ఎక్కడ రా కంగ్జే అనేసి కానీ చైర్మన్ అయితే అడిగి తిరిగి చూస్తాడనమాట. అంత లోపల అయితే అక్కడ గబగబా అనేసి చాలా మంది రిపోర్టర్స్ కానీ లోపలికైతే వస్తూ ఉంటారు. దీన్ని అన్నిటిని కానీ ఫోటోలు వీడియోలు తీస్తూ. దాంతో డాంగ్ కానీ మధ్యలోనే నిలబడిపోతాడు. చైర్మన్కి అయితే అస్సలు ఏం చేయాలో అని అర్థం కావట్లేదు. నువ్వు 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 నన్ను ఏమర్ చేసినావా అనేసి కానీ వీడైతే అడుగుతాడు డాంగ్ని. దాంతో లోపల అక్కడికి కంగ్జే వాళ్ళ మొత్తం గ్యాంగ్ కానీ వచ్చేస్తుంది. దాంతో వీడు కానీ మీరందరూ కలుసుకునేసి నన్నే ఈ విధంగా ఇరికించినారా అన్నట్టుగానే డాంగ్ని అయితే అడుగుతాడు. డాంగ్ కానీ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తాడు ఏం జరిగింది అనేసి. తను కానీ హాస్పిటల్లో వెళ్ళి బోక్ని కలవడానికి వెళ్ళినప్పుడు బోక్ కానీ మెలకువ వచ్చేసి డాంగ్ చెయ్యి అయితే పట్టుకుని ఉంటాడు. డాంగ్ కానీ తిరిగి చూస్తాడు. అక్కడికి కంగ్జే అరానా ఇద్దరు కానీ వచ్చి ఉంటారు. కంగ్జే కానీ చెప్తా ఉంది, చివరిగా ఒక్కసారి నువ్వైతే అరానా కోసమైనా కానీ దీన్ని చేసి పెట్టు, వాడికి సపోర్ట్గా కాకుండా మాకు హెల్ప్ చేయి ఒక్కసారి అనేసి కానీ కంగ్జే అయితే అడుగుంటుంది. అంటే బోక్ కానీ అడుగుంటాడు, అన్నయ్య ఒక్కసారి హెల్ప్ చేయండి అనేసి. అరానా కానీ అడుగుంటుంది, అజుషి ఒక్కసారి హెల్ప్ చేయండి అజుషి అనేసి కానీ. దాంతో వీడు అరానా కోసమే మనసు మారుంటాడు. అదేవిధంగానే గాంగ్జూ వాళ్ళ ఇంట్లో కానీ వాడైతే ఒక మనిషిని ఏర్పాటు చేస్తుంటాడని తెలుసుకునేసి వీళ్ళు కానీ నటించుంటారు గాంగ్జూ వాళ్ళ ఇంట్లో. దాన్ని అన్నిటిని కానీ ఇప్పుడు చూపించేసి చైర్మన్కి అయితే ఎక్కువ కోపం వచ్చేసి మీ అందరినీ కానీ నేను బయటకు వచ్చిన తర్వాత చంపేస్తాను రా అనేసి కానీ బెదిరిస్తూ ఉంటాడనమాట. అంటే మినిస్టర్నే చూపిస్తారు. మినిస్టర్ దగ్గర అయితే చైర్మన్ వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు, ఈసారి కనుక నువ్వు నాకు హెల్ప్ చేయలేదనుకో, నువ్వు తీసుకున్న లంచం గురించి మొత్తం మీడియాతో చెప్పేస్తాను, ఆ తర్వాత నువ్వు ప్రెసిడెంట్గా కానీ కాలేవు అనేసి కానీ మినిస్టర్నే బెదిరిస్తూ ఉంటాడు చైర్మన్ కానీ. అటు కోర్టులోనే చూపిస్తారు. కంగ్జే వాళ్ళ లాయర్ కానీ చైర్మన్తో అయితే అడుగుతూ ఉన్నాడు, అసలు మీరు లైబ్రరీలో ఎలా లాకర్ కొత్తగా వచ్చింది అనేసి కానీ. దాంతో చైర్మన్ కానీ చెప్తాడు, నాకు దీనికైతే అసలు ఏ సంబంధం లేదు, నాకు దాని గురించి అంతగానే అసలు ఏం తెలియదు, ఇప్పుడు కుర్రాడు కదా డో వాడే ఏదో తెలియకుండా చేసి ఉంటాడు సార్ అనేసి కానీ వీడైతే ఏం తెలియని వాడిలాగా నటిస్తూ ఉంటాడు. అంటే డో కానీ పాపంగా చూస్తూ ఉంటాడు, ఈసారి నేను చిక్కానా మీకు అన్నట్టుగానే. కంగ్జే వాళ్ళ లాయర్ కానీ పిఏతో అడుగుతూ ఉన్నాడు, కంగ్జే వాళ్ళ హస్బెండ్ అకౌంట్లో నుంచి మీకు ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది అనేసి కానీ. దానికి పిఏ కానీ చెప్తా ఉంది, ఏమో నాకే తెలియదు, మేబీ వాడైతే నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని ఉంటాడు, అందుకని ఇచ్చి ఉండొచ్చు కదా, దానికోసం మీరు నా మీదే నింద వేసేస్తారా అనేసి. దాంతో వాటంటే మీకు ఆ డబ్బులు ఎలా వచ్చిందని తెలియదా, దీనికి కానీ కారణం డోనే అంటారా అనేసి కానీ వీడైతే అడుగుతాడు. దాంతో పిఏ కానీ చైర్మన్ అయితే సైగగా చూసేసి, అవును దీనికన్నిటికీ కారణం డోనే, నాకు దీనికి కానీ అసలు ఏ సంబంధం లేదు అన్నట్టుగానే తను కానీ చెప్పేసి
చేస్తుంది. డో అయితే మళ్ళీ కానీ ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. నిజంగానే పిఏనైతే డో ప్రేమించుంటాడు. నా ఫియాన్సే వస్తే ఈ గిఫ్ట్ ని తన కోసం ఇచ్చేయండి అనేసి కానీ తను వెళ్ళుంటాడు కదా ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గర కానీ ఇచ్చేసి వచ్చుంటాడు. అదంతా ఇప్పుడు తలుచుకుంటా అంటాడు. అటే లాయర్ కానీ అడుగుతా ఉంటాడు. ఇది మాత్రమే కాదు ఇంకో స్ట్రాంగ్ అయిన ఎవిడెన్స్ గానీ ఉంది అనేసి కానీ బోక్ని అయితే పిలుస్తారనమాట కోర్టు లోపలికి. బోక్ గానీ వస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ షాకింగ్గా బోక్నే చూస్తూ అంటారు. డోక్ అయితే తెలిసిపోయింది మనం బాగా చిక్కుకున్నాం అనేసి. దాంతో లాయర్ గానీ అడుగుతాడు ఏం జరిగింది ఆ రోజు అనేసి. బోక్ అయితే చెప్తా అంటాడు ఆ రోజు నా ఫ్రెండ్ ఈ క్యాంగ్ని చంపింది ఈ డో టీచరే అనేసి. డో గానీ చూస్తా అంటాడు. ఈ క్యాంగ్ని ప్రెగ్నెంట్ చేసింది మాత్రమే కాకుండా తనని బిల్డింగ్ మీద నుంచి కానీ తోసి చంపింది ఈ డో టీచరే అనేసి బోక్ గానీ ఏడుస్తూ చెప్తా ఉంటాడనమాట. దాంతో ఈ క్యాంగ్ వాళ్ళ అమ్మ కానీ అక్కడైతే ఏడుస్తూ ఉంటుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఏడుస్తూ అంటారు. ఏం చేశాడు చూడు వీడు అన్నట్టుగానే అక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కానీ మాట్లాడుతూ ఉంటారు. అంటే డో టీచర్ని కానీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తా ఉంటారు. అప్పుడైతే డో టీచర్ కానీ వెనక తిరిగి చూస్తాడు. వెనకాలైతే పిఏ కానీ చూస్తుంది. వీడు నిజంగానే పిఏని అయితే ప్రేమించినట్టే ఉంది. వాడు కానీ ఒకలాగా చూసేసి పాపంగా వెళ్తాడనమాట. ఆ తర్వాత అయితే మినిస్టర్ దగ్గర కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మీరైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్గా నిలబడడానికి మేమైతే ఒప్పుకోము అనేసి కానీ మీ కొడుకే కదా హత్య చేశాడు అనేసి. దాంతో మినిస్టర్ కానీ వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. మీరు అందరూ కానీ లంచం కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు. నేను కనుక ఆ బుక్ని అందరికీ పబ్లిష్ చేశానంటే మీరే అసలు ఉండలేరు అనేసి కానీ వాళ్ళనే బెదిరిస్తాడు. దాంతో వీళ్ళకి కానీ వేరే ఆప్షన్ లేకుండా వచ్చి కంగ్జే వాళ్ళ లాయర్తో కానీ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఈ కేసులో నుంచి బయటకు వచ్చే అదే మేము నీకు చెప్పగలం లేకపోతే నువ్వే ఉండవు అనేసి కానీ వాడిని బెదిరిస్తారనమాట. అంటే నెక్స్ట్ సీన్లో అయితే మంచోడు కానీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న సంగతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి దయచేసి కానీ కొరియాకి రండి మీ కొడుకుని చూడడం కోసం అని రిక్వెస్ట్ పెట్టుంటాడు. దాంతో సంగతే వాళ్ళ అమ్మ కానీ కొరియాకి అయితే వచ్చి ఉంటుంది సంగతేని చూడడం కోసం. ఇద్దరు కానీ ఒకరినొకరు చూసుకునేసి చాలా ఎమోషనల్ అయిపోయి సంగతేని కానీ వాళ్ళ అమ్మ అయితే వచ్చి టైట్గా హగ్ చేసుకుంటుంది. కంగ్జే ఇంకా మంచోడు ఇద్దరు కానీ దాన్ని అయితే చూస్తూ ఉంటారు. సంగతే వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది నేను నిన్ను ఆ విధంగా వదిలేసి వెళ్ళి ఉండకూడదు కొడుక అనేసి కానీ. దాంతో వీడు కానీ ఏడేస్తూ ఉంటాడనమాట. అంటే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.